హాయ్ అండి, ఈ సీలింగ్ ఫ్యాన్ అయితే చూస్తున్నారు కదా. ఈ సీలింగ్ ఫ్యాన్ వచ్చేసి మామూలు సీలింగ్ ఫ్యాన్ అయితే కాదండి. ఇది బిఎల్డిసి ఫ్యాన్. బిఎల్డిసి ఫుల్ ఫామ్ వచ్చేసి బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్. ఈ ఫ్యాన్లో ప్రాబ్లం వచ్చేసి స్విచ్ ఆన్ చేసినప్పుడు దానికి ఇష్టం వచ్చినప్పుడు అయితే తిరుగుతుంది, లేదంటే ఆగిపోతుంది. అసలు ఈ బిఎల్డిసి ఫ్యాన్ల గురించి అయితే బేసిక్గా తెలుసుకుందాము. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే దీంట్లో రోటర్ వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ కలిగి ఉంటుంది. స్టార్టర్ వచ్చేసి స్థిరంగా ఉంటుంది. దీనికి రాగి వైండింగ్ చుట్టబడి ఉంటుంది. ఆ రాగి వైండింగ్కి పవర్ సప్లై ఇచ్చినప్పుడు అయస్కాంత తరంగాలుగా మారుతాయి. ఆ వైండింగ్కి ఇచ్చే సప్లై అనేది డైరెక్ట్గా ఏసీ సప్లై కాకుండా డీసీ సప్లై తయారు అవడానికి ఎస్ఎంపిఎస్ ఉపయోగిస్తారు. అంతేకాకుండా మైక్రో కంట్రోల్ అనేది ఫ్యాన్ వేగం మరియు దిశను నిర్ణయిస్తుంది. ఇంకా మెయిన్గా చూసుకున్నట్లయితే ఇన్వర్టర్ మైక్రో కంట్రోల్ సిగ్నల్స్ ఆధారంగా ఇన్వర్టర్ డీసీ కరెంట్ను స్టార్టర్ వైండింగ్కు ఖచ్చితంగా తిరిగే అయస్కాంత క్షేత్రంగా సృష్టిస్తుంది. అవే కాదండి, ఇంకా సెన్సార్స్ అనేటివి కూడా కీలక పాత్రలు పోషిస్తాయి. పవర్ సప్లై విషయానికి వస్తే బిఎల్డిసి ఫ్యాన్లు అనేవి పవర్ సేవింగ్ అయితే చేస్తుంటాయి. దీని రిపేర్ విషయానికి వస్తే నార్మల్ సీలింగ్ ఫ్యాన్ల కన్నా బిఎల్డిసి ఫ్యాన్లు అనేవి రిపేర్స్ అయితే త్వరగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.